హైదరాబాద్లోని దివంగత కేబీఆర్ పార్కుకు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్క్ పేరును జయశంకర్ నేషనల్ పార్కుగా మార్చాలంటూ తన అనుచరులతో తీన్మార్ మల్లన్న ఆందోళన నిర్వహించారు. కేబీఆర్ పార్కును మార్చేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ 6 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని అఫీషియల్గా పిట్టలను కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైతా ఉంది ఈ ఉద్యమం. ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీలమందరం కూడా ఈ పార్కును ఇక్కడి నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా మార్చుకుంటున్నాం. దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం, ఎందుకంటే మాకు మేముగా మార్చుకుంటున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం 2028లో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ నరరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లైనర్ తోని పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ